ఇచ్చినప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. చివరికి మనకి ఒక డిఆర్ఎం ఆఫీస్లో సెంట్రల్ ఏసీ కూడా లేదన్న అభిప్రాయం ఇట్లా ఉంది. ఇలాంటప్పుడు ఈరోజు వచ్చే మంత్రికి ఏం కోరుతున్నారు, ఏం చేస్తే మంచిదని ఆ ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారు? ఈరోజు ఒకసారి చూస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రెండూ కూడా వాళ్ళని ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నారు. నిన్న కాక మొన్న ఐఎం సంస్థాపన దానికి ఇచ్చేసినటువంటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు ఏమన్నారంటే, నేను విశాఖ ముద్దు బిడ్డని, విశాఖ తల్లికి పుట్టిన బిడ్డని, నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదన్నారు. మరి అదే విశాఖ వాల్తేరు డివిజన్ తల్లి గుండె కోత మీకు కనపడలేదా? నేను వెంకయ్యనాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎందుకు మాయ మాటలు చెప్తున్నారు? మీరు అబద్ధాల పుట్ట, మోసాల గుట్ట, మాయ మాటల్లో దిట్ట. ఈ ప్రాంత ప్రజలు ఏదైతే సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఉన్నారో లేదంటే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఉన్నారో, మీరు ఏ విధంగా మోడీ మోకాళ్ళ దగ్గర మోచేతి నీరు తాగడానికి సిద్ధపడ్డారు, అదేవిధంగా ప్రాంత ప్రజల్ని బానిసలు చేస్తూ ఉన్నారు. దయచేసి దీన్ని మానుకోవాలి. మీరేదో ఆరాడు రాష్ట్ర విభజనలో తల్లిని చంపేసి పిల్లని ఇచ్చారంటున్నారు. ఈరోజు ఇచ్చిన పిల్లకి ఏదైతే వాల్తేరు డివిజన్ ఉందో గుండె కళ్ళు చెవులు తీసేసి మీరు ఇస్తే ఆ పిల్ల బతికిన ఉపయోగం లేదు. ఈరోజు అదేవిధంగా మీరు ఇచ్చే వాల్తేరు డివిజన్లో కనీసం 100 నుండి 200 ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ బాబు వస్తే జాబ్ వచ్చింది, ఎక్కడ మోడీ వస్తే దేశం మెరుగుపోతుంది, ఏది అచ్చాదీన్. ఇది చూస్తూ ఉంటే కేవలం మీరు మాటల్లో చెప్తా ఉన్నారు తప్ప ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా మేము వెనకబడ్డాం. మేము మా ఆర్థికంగా వెనకబడ్డాము తప్ప మనోగతంగా లేకపోతే మా తాలూకా సోషల్ రెస్పాన్సిబిలిటీగా మేము ఎక్కడ వెనకబడలేదు. కాబట్టే ఇందాక పెద్దలు కూడా చెప్పినట్టు ఎంటైర్ భారతదేశంలో టికెట్ తీసుకుని నీతి నిజాయితీగా ప్రయాణం చేసే ప్రయాణికులు ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉత్తరాంధ్ర ప్రాంతమే. అలాగే కిరండోల్ లైన్ కానివ్వండి, లేకపోతే కేఆర్ లైన్ కానివ్వండి, ఈ 2 రైల్ లైన్స్ ఉన్నటువంటి రైల్వే జోన్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మేము ఉద్యమబాట పడతామని చెప్పి ఎన్ఎస్యూఏ తరఫున యూత్ కాంగ్రెస్ ప్రభుత్వం మేము తెలియజేస్తున్నాం. ఇది ఇప్పుడు విశాఖలో వాస్తవ పరిస్థితి. ఇప్పుడు ఈ సాయంత్రం 5 గంటలకి రైల్వే మంత్రి